అమర్నాథ్ అన్న హోమ్ మినిస్టర్ అనిత గారి మేకప్ గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డికి భజనలు చేసి ఊడిగం చేసి నువ్వు మంత్రి అయ్యావు. ఆవిడ కష్టపడి ప్రజల్ని ఇష్టపడి పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఈ రోజు మంత్రి అయింది. అసలు ఆవిడ సబ్జెక్టు ముందు సత్తా ముందు నువ్వు అసలు ఖాళీ ఓటికి పనికిరావు. ఈ రోజు గాజువాకలో నిలబడ్డావు నువ్వు 2024 ఎలక్షన్స్. అత్యధిక మెజారిటీ వచ్చింది పల్లా శ్రీనివాసరావు గారి 95,235 మెజారిటీ వచ్చింది. అంటే అక్కడ పల్లా శ్రీనివాసరావు గారి మీద ప్రజలకు ఎంత ప్రేమ ఉంది అన్న విషయం తెలిసిందే. కానీ నీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అన్నది కూడా ఆ రిజల్ట్ లోనే బయటపడింది. నువ్వు మళ్ళీ అనిత గారి గురించి మాట్లాడుతున్నావు. అత్యధిక మెజారిటీ పల్లా శ్రీనివాసరావు గారికి వస్తే భారీగా ఓడిపోయినటువంటి సీటు గాజువాక నువ్వే. భారీగా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా నువ్వే. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడే కదా నువ్వు దిగజారిపోయా కదా ఇలా అయిపోయినావు నువ్వు. అనిత గారు 43,727 ఓట్ల మెజారిటీతో పైకిరావుపేటలో గెలిచింది. తమరు 95,235 ఓట్ల దారుణంగా ఓడిపోలమనమా నువ్వు మాట్లాడేదే అవసరం మనకిదే. తమరు ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారు, తమరు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు పట్టుకొచ్చారు, ఎలాంటి పెట్టుబడులు పెట్టించారు అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఓడిపోయినాం. కాబట్టి ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలా.